జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు సందర్భంగా భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 వరకు శాఖల వారీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 7న ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నెల 11న హైదరాబాద్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించడంతో పాటు వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 1144 మందికి పత్రాలు ఇవ్వనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ నెల 12న ముగియనుంది. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగింపు సందర్భంగా వివిధ శాఖలు 10 రోజుల పాటు భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. బుధవారం హైదరాబాద్ శివారు కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ కోహెడ వద్ద రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ కోర్ అర్బన్ లో మెట్రోపాలిటన్ పురపాలక శాఖ కార్యక్రమాలు చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ది అథారిటీని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో 304 కోట్ల రూపాయలతో మీరాలం ట్యాంకు బ్రిడ్జి, 280 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి ప్రాజెక్టు, నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై బ్రిడ్జి ప్రారంభించనున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వచ్ఛ ఈవీ ఆటోలు, Q1 యూటిలిటీ పేమెంట్ సిస్టమ్, 4 బిన్ల విధానం ప్రారంభించనున్నారు. వ్యాయామ విద్యా యూనివర్సిటీ, పారా స్పోర్ట్స్ అకాడమీపై ప్రకటన చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన మహిళా సంఘాలకు చెందిన 553 ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. ఈ నెల 7న సోలార్ పవర్ ప్లాంట్ల పనులు పరిశీలించడంతో పాటు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తారు. ఈ నెల 8న R&B శాఖ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు చేపట్టనుంది. అదే రోజున విద్యుత్ శాఖ కార్యక్రమాలు జరగనున్నాయి. 9 ఉమ్మడి జిల్లాల్లో 19 సబ్స్టేషన్ల వద్ద 19 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 11న సనత్ నగర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కొత్తగూడెం, మెదక్, నారాయణపేటలో క్రిటికల్ కేర్ బ్లాకులు, కొల్లాపూర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, భువనగిరిలో సెంట్రల్ మెడికల్ స్టోర్, హైదరాబాద్ క్యూర్ పరిధిలో 145 పాలీ క్లినిక్లు ప్రారంభం కానున్నాయి. వైద్యారోగ్య శాఖలో 572 హెల్త్ కేర్ పర్సనల్, 300 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 272 స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా హైదరాబాద్ లోని విద్యార్థులకు స్వాగత కిట్లు ఇస్తారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటామని విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా పంటల వైవిధ్యత, ఫర్టిలైజర్ల వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 10న శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభిస్తారు. ఈ నెల 12 వరకు అటవీ, పర్యావరణ శాఖలు అవగాహన కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నాయి.